జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం చేసుకోవడానికి అందరూ సిద్ధమై ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నిలబడ్డది జగనన్న అయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనే జగన్మోహన్ రెడ్డిని ఫీల్ అయ్యి ఈరోజు పనిచేసి ఆయన మరోసారి సీఎంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే సరే, మేము యుద్ధంతో వస్తున్నాం, 160 సీట్లు గెలుస్తాం, పొత్తులో భాగంగా వాళ్ళకు యుద్ధం అంటే ఆయుధం లేని యుద్ధం, ఆయుధం లేకుండా యుద్ధం చేయడానికి ఎవరితో సాధ్యం కాదు. కానీ ఈరోజు జగనన్నకు మేమందరము కూడా ఒక ఆయుధాలుగా ఉండి మేమందరము కూడా ఈ యొక్క కార్యకర్తలం అందరం కూడా జన సైనికులమై ఈరోజు ఆయన్ని ఈ యొక్క రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ సీఎం చేసుకొని ఆయన 175 కాన్స్టిట్యూన్సీల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే విధంగా ఉన్నారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్, పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి మాట్లాడడం కూడా నాకు తెలిసి వేస్ట్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే నేను సీఎం కావాలి, నేను సీఎంగా ఉండాలి, నా కార్యకర్తలు నేను చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ ఆయన గారు చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తగా మారిపోయారు ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టడమే నా ధ్యేయం అంటున్నాడు. అంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా సరే తన కోసం తాను పనిచేసుకుంటాడు, కానీ వేరే వాళ్ళ కోసం ఎవరు పనిచేయరు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎక్కడ క్వశ్చన్ వేస్తూ ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి సిద్ధమై మీరు పనిచేస్తూ ఉన్నారు, జగన్మోహన్ని పడగొట్టడానికి సిద్ధమై పనిచేస్తూ ఉన్నారు. మరి మీకంటూ మీ కార్యకర్తలకంటూ మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఏం చేయబోతూ ఉన్నారు? అసలు మీ పార్టీ ఎందుకు పెట్టారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సార్, పార్టీ అధ్యక్షుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోవడానికి కారణం ఇప్పుడు ఒకటండి, ఆయన గారికి జనబలం లేదు. ఎవరు ఈ పొత్తు ద్వారానో ఎవరి మీదనో ఆధారపడి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి నేను గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు, అసెంబ్లీ అడుగుపెట్టే పరిస్థితి లేదండి.